ఏపీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముషిని రామకృష్ణారావు అన్నారు. కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణారావు నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలను స్వయంగా కలిసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. 2019 ఎన్నికల్లో తాను కొత్తపేట నుండి పోటీ చేశానని కనుక ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్పక పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని రామకృష్ణ తెలియజేశారు. రాజశేఖర రెడ్డి గారు తనయ్య షర్మిల గారు నాయకత్వంలో జిల్లాలో గిడుగు రుద్రరాజు గారు ఇంతకాలం చాలా కృషి చేసి జిల్లాలో విశేషమైన కృషి చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో విశేషమైన పీసీసీ అధ్యక్షులుగా కృషి చేశారు. ఆ కృషితో భాగంగానే ఇప్పుడు షర్మిల గారికి అండగా ఉండి కేంద్రం నుంచి సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి గారు, మన జిల్లాలో కాకినాడ జిల్లా నుంచి మన ఎంఎం పల్లంబరాజు గారు సిడబ్ల్యూసీ మెంబర్, అదేవిధంగా రాష్ట్రంలో ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ గారు, వీరంతా ఈ రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ని పునర్వైభవం తీసుకురావాలని అశేషంగా జనాన్ని కదిలించి విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషిలో భాగంగా మళ్లీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి మనమంతా కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఒక రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా నేను సుమారుగా 43 సంవత్సరాల నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూనే రాష్ట్రమంతా తిరుగుతూ జిల్లాలో ఎక్కడ సమావేశాలైనా రాష్ట్రంలో ఎక్కడ సమావేశాలైనా మనందరి నాయకులము కలిసి కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాం. ఈవేళ మనతో పాటు ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి, షర్మిల గారిని ముందుకు నడిపించడానికి, వారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాం. అందువల్ల తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మన తెలంగాణలో ఏ విధంగా అయితే 3 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ఒక భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి ఒక చరిత్ర సృష్టించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లిందో, ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా అంతకన్నా మహోజ్వలమైనటువంటి భవిష్యత్తును తీసుకొచ్చే విధంగా మనందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఈవేళ ప్రజల మధ్యకు మనం వెళుతూ ఉన్నప్పుడు ప్రజలంతా కూడా తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఈ ఆంధ్ర రాష్ట్రంలో నాయకత్వం తీసుకున్న దగ్గర నుంచి మేమంతా కాంగ్రెస్ మళ్లీ చూస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మేమంతా కూడా కృషి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ వస్తుందని, రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తారనేటువంటి అపారమైనటువంటి విశ్వాసంతో మేమంతా ఉన్నామని ప్రజలంతా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రీతిలోనే మనం ఎక్కడికి వెళ్తే ఘన స్వాగతం చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది అనడానికి ఇటీవల మనం చేస్తున్నటువంటి పర్యటనలు గాని, షర్మిలమ్మ గారు చేస్తూ ఉండి ప్రచారం చేస్తూ ఉంటే వేలాది మంది తరలి వచ్చినటువంటి సంఘటనలు గాని, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర న్యాయయాత్ర చేస్తున్నప్పుడు యావత్ భారతదేశ ప్రజలు కూడా వారి వెంట నిలిచి ఈ దేశానికి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి కావాలని కోరుకుంటూ వారికి అశేష ప్రజానీకం విశేషమైనటువంటి ఆదరణ చూపిస్తున్నటువంటి రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో కొత్తపేటలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని మనందరం కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. సుమారుగా గత 15 రోజులుగా మనం ఈ కార్యక్రమం ఇక్కడ కొత్తపేటలో నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ఎన్నికల్లో నేను 2019లో ఇక్కడ కొత్తపేట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడమే కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ఈ ప్రజలందరితోటి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడ అధికార ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్లి వారిని దృష్టి మరల్చి ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఘన చరిత్ర ఏమిటో వారందరికీ తెలియజేసిన సంఘటన మనంతా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రజలంతా సహకారం ఇస్తూనే ఉన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈవేళ మనతో పాటు రాష్ట్ర ఓబీసీ విభాగం కన్వీనర్ మన BAJW రెడ్డిబాబు గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, యువజన కాంగ్రెస్ నాయకులు లతీఫ్ ఖాన్ గారు, అదేవిధంగా దోమేటి వెంకట గారు, ఇంకా సురేష్ గారు, ఇంకా అదేవిధంగా గుత్తుల నాగేశ్వరరావు గారు, సలాది వెంకటానందం గారు, ఇలాంటి పెద్దలందరూ మనతో పాటు కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఎంతమంది వచ్చినా మనం స్వాగతిస్తూనే ఉన్నాం.
ప్రజలు కూడా మనకు స్వాగతం పలుకుతూనే ఉన్నారు. ఏం చేతనంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే ప్రత్యేక తరగతి హోదా ఈ రాష్ట్రానికి సాధ్యమవుతుంది. రాహుల్ గాంధీ గారి ప్రధాని అయితేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్లాలి అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. లౌకిక విధానాలు అమలు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఈ రాష్ట్రంలో షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి రావాలి అని ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి రోజుల్లో మనమందరం కూడా విశేషంగా కృషి చేస్తూ ఉన్నాం. మనకు సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా కొత్తపేటలో మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, షర్మిల గారి నాయకత్వం, గిడుగు రుద్రరాజు గారి నాయకత్వం, ఎంఎం పల్లమరాజు గారి నాయకత్వం. అందరికీ ధన్యవాదాలు.